పర్ణశాల 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 ఎంతో మంది ఆటో డ్రైవర్లు మేము రోడ్డులో ఆటో ఫైనాన్స్ కూడా తీసుకెళ్ళిపోయి ఆటోలుగా ఫైనాన్స్ లాక్కెళ్ళిపోయి ఇబ్బందులు పడతారు. మీరు కూడా మాకు సాయం చేసి మా నిరుపేద కుటుంబాలను ఆటో డ్రైవర్ని ఆశ్రమాన్ని కోరుతా ఉన్నామంట. మీరందరూ మీ సోషల్ మీడియా ద్వారా అమ్మడం అసలు మీరందరూ కూడా ఆ ప్రభుత్వాన్ని మీ సోషల్ మీడియా ద్వారా అయినా సరే మీకున్న పరిచయోత్సవాల ద్వారా అయినా సరే అందరికీ ఎంతో మంది లక్షలాది మంది ఆటో డ్రైవర్లు చదువుకొని కూడా ఉద్యోగాలు రాకుండా వృత్తులు ఎంచుకొని మీరు మహాలక్ష్మి పథకం తప్పుగా మేము పెట్టదని చెప్పట్లేదమ్మా. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కనీసం సగం డిస్కౌంట్ తో పెట్టినా కూడా మా జీవితాలు బాగుంటాయి. ఆ పెట్టిన పథకాన్ని మీరు కూడా ఆచరణలో ఉండేదమ్మా. అదే కాకుండా మొత్తానికి ఫ్రీగా పెట్టి మా ఆటో డ్రైవర్ల జీవితాలు ఫైనాన్స్ లాక్కెళ్ళిపోతున్నారమ్మా. కనీసం ఆత్మహత్యలు చేసుకునే మీరందరూ పెద్దవరుస్తుంది. అందరూ కూడా మా ఆటో డ్రైవర్ల గురించి కొంచెం ఎవరు చూసినంతగా నివేదిక పంపించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం తల్లి. అమ్మ మర్చిపోకుండా కొంచెం అందరూ మాకు హెల్ప్ చేయవలసిందిగా మేము మీ దగ్గర వాళ్ళు ఎంతో మంది నిజంగా ఆటో సాగించే మా డ్రైవర్లు నడిలోకి పడిపోయారు. మిమ్మల్ని కోరుతా ఉన్నామమ్మా. మహాలక్ష్మి పథకం జీవితాలు నడిరోడ్లు పడ్డాయి. వేలాది మంది లక్షలాది మంది ఆటో డ్రైవర్లు చదువుకొని ఉండి కూడా ఆటో తోలుకుంటూ జీవనం సాగించి మా పిల్లలు పోషించుకోలేక అరవకొర డోక్రాల్లో పథకాలు తీసుకొని మా భార్యలు పుస్తకాలు తాకట్టు పెట్టి ఆ డబ్బులతో మేము ఆటోలు కొనుక్కుంటే దాన్ని ఫైనాన్స్ వాళ్ళు కూడా లాక్కెళ్లే పరిస్థితి వచ్చింది. మా జీవితాలు రోడ్డును పడ్డాయి. మా గురించి కూడా చదువుకున్న మీరందరూ అమ్మలు పెద్దలు అందరూ కూడా ఆలోచించి ఈ పథకాన్ని ప్రభుత్వం పునరాలోచించాలని మీ హెల్ప్ కూడా మీ సాయం కూడా మేము కావాలని మిమ్మల్ని కాళ్ళు పట్టుకుని మేము ప్రాధాయపడుతూ వేడుకుంటున్నాం తల్లి. మా డ్రైవర్ల జీవితాలు నాశనం అయిపోయాయి. చాలా మంది చాలా కుటుంబాలు ఛిద్రబంధులు అయిపోయాయి. మమ్మల్ని దయించి మమ్మల్ని అందరినీ కూడా మీరు అందరూ ఆదుకొని ఈ ప్రభుత్వానికి మీ ద్వారా సోషల్ మీడియా ద్వారా కానీ మీ ద్వారా కానీ ప్రెస్ వాళ్ళకి కానీ మీరు అందరూ చేసి మాకు సాయం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. మా భద్రాచలంలోనే చాలా మంది ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఈ రోజు ఫైనాన్సులకు ఆటోలు పట్టుకెళ్లిపోయి వాళ్ళు ఏం చేయాలో ఇక ముందు రోజుల్లో మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. మిమ్మల్ని వేడుకుంటూ ఈ ఒక్క సాయాన్ని మిమ్మల్ని భిక్షాటన చేస్తున్నాం తల్లి. మీరు మమ్మల్ని కాపాడాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అమ్మ మేము నీ బిడ్డలు లాంటి వాడిని మమ్మల్ని ఆలోచించి ఒకసారి మీ ఫోన్ల ద్వారా మీ సోషల్ మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఆటో డ్రైవర్ల జీవితాలను అసలు కూడా కాపాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మీలాంటి పెద్దలు ఉన్నారు. ఆ పథకాన్ని ఏదో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి సగం డిస్కౌంట్ తోనే ఇస్తే మీరు హ్యాపీగా ఉంటాం, మేము హ్యాపీగా ఉండేవాళ్ళు. మొత్తానికి ఫ్రీ పెట్టేసరికి అమ్మ మా జీవితాలు రోడ్డున పడ్డాయి. ఎంఏ చదువుకున్నారు, ఎంకాలు చదువుకున్నారు, డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏమీ చదువుకోకుండా ఈ వృత్తిని ఎంచుకునే ఆటో డ్రైవర్లు మమ్మల్ని మీరు కాపాడవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం తల్లి. అమ్మ ఈ మాత్రం మర్చిపోవద్దురా, ఈ మాత్రం మర్చిపోవద్దమ్మా. మీరందరూ కూడా కొంత ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం తల్లి.